అటెండెన్స్ తీసుకుందామంటే తుమ్ము వచ్చేసి. సరేలే. రూల్ నెంబర్ 1. అనిత, ఏంది బిడ్డ నిన్ను ఏడిపోయినావు నువ్వు? మీ తాత చచ్చిపోయిందా? ఎన్నిసార్లు చచ్చిపోతాడు మీ తాత? నువ్వు డుమ్మ కొట్టిన ప్రతిసారి మీ తాతని చంపుతున్నావు. నువ్వు స్వర్గంలో ఉన్నాడు, జర నిమ్మలంగా ఉండని రాదు, మళ్ళా చంపుతున్నావు సచిన పావనే 10 సార్లు. రూల్ నెంబర్ 2. అమిత్, ఏం బేటా నువ్వెందుకు రాలేదురా స్కూల్కి? ఏంది మీ పక్కింటి ఆంటీ వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లికి 3 పిల్లలు పుడితే నువ్వు లీవ్ తీసుకున్నావా? ఎందుకురా? ఆ పిల్లలకి తానం చేపినిక. ఏమంటారా మిమ్మల్ని? ఏమన్నా అంటేనేమో మళ్ళీ టీచర్ల మీద కంప్లైంట్లు ఒకటి. కూర్చో. రూల్ నెంబర్ 3. బబ్లు, నీకేమైందిరా? నువ్వెందుకు రాలేదురా స్కూల్కి? మూవీకి పోయినావా? ఏ మూవీరా? కపుల్ ఫ్రెండ్లీయా? నువ్వు గిత్తతున్నావు, నీ కపుల్ కి మీనింగ్ కూడా తెలియదు, నువ్వు కపుల్ ఫ్రెండ్లీ మూవీకి పోయినావురా? ఇది ప్రభాస్ అన్న ఇంటర్వ్యూ చేసినా నువ్వు పోయినావు. ఆహా, ప్రభాస్ ఫ్యానా నువ్వు? సరే సరే కూసో. ప్రభాస్ ఫ్యాన్ అన్న వాటి వదిలిపెట్టినా. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. బుజ్జి, ఈ బుజ్జి ఎటు పోయిందిరా? మీకు ఎవరికైనా తెలుసా? ఫంక్షనా? ఎప్పుడు ఫంక్షన్? ఎప్పుడు? రేపైతే మరి ఈ రోజు ఎందుకు పోయిందిరా? పింక్ కలర్ డ్రెస్ కొనుక్కోనిరా అనుకున్నా. బుజ్జి అని పేరున్నప్పుడే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. సరేలే, ఎడ తగులుతారా వీళ్ళంతా మాకు. నెక్స్ట్ రూల్ నెంబర్ 5. చందు, ఏడున్నారా నువ్వు? రే చందు, ఏమనుకుంటున్నారా నువ్వు? ఈ రోజు వస్తావు, మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తావు, అమాస పుణ్యంకి వస్తావు. చందమామ అనుకుంటున్నావురా నువ్వు? ఒళ్ళు పగులుతుంది బిడ్డ, రెగ్యులర్ గా రా, లేకపోతే ప్రిన్సిపల్ సార్ దగ్గర పోతావు మళ్ళీ. నువ్వు చెప్తున్నా. కూర్చో.